మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం. జాతీయ క్రీడా పోటీలో గోల్డ్ మెడల్ సాధించిన ఆత్మకూరుకు చెందిన సాయి కిరణ్ అనే క్రీడాకారును ఘనంగా సన్మానించిన శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్ చౌదరి. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణానికి చెందిన సాయి కిరణ్ అనే క్రీడాకారుడు మహారాష్ట్ర నాందేడ్లో జరిగిన జాతీయ ఫెన్కాక్ సిలాడ్ ఛాంపియన్షిప్లో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల క్రీడాకారులతో పోటీపడి ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం సాధించాడు. ఈ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ నుండి పాల్గొని బంగారు పతకం సాధించిన మొట్టమొదటి క్రీడాకారుడు సాయి కిరణ్ కావడం విశేషం. నేషనల్ ఛాంపియన్షిప్లో రాణించి బంగారు పతకం సాధించడంతో సాయి కిరణ్ను ప్రత్యేకంగా అభినందిస్తూ సన్మానించిన ఆత్మకూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ప్రజా వైద్యశాల ఎండీ డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్ చౌదరి. తమ గ్రామానికి చెందిన సాయి కిరణ్ ఎంతో ప్రతిభతో జాతీయ స్థాయిలో బంగారు పతకం సాధించడంపై సంతోషం వ్యక్తపరుస్తూ తమ హాస్పిటల్ ప్రాంగణంలో సాయి కిరణ్ను ప్రత్యేకంగా అభినందిస్తూ శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కుమార్, డాక్టర్ సందీప్, తోడేటి అశోక్, రాఘవ, సాయి కిరణ్ తండ్రి తిరుపతి మరియు డాక్టర్ ప్రణీత్ అభిమానులు సన్నిహితులు హాజరయ్యారు. సాయి కిరణ్కు సన్మానించి అతను సాధించిన బంగారు పథకాలను అతని మెడలో వేసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డాక్టర్ జాగర్లమూడి ప్రణీత్ చౌదరి మాట్లాడుతూ ఆత్మకూరుకు చెందిన సాయి కిరణ్ జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చుకోవడం తాము ఎంతో గర్వంగా భావిస్తున్నామని, సాయి కిరణ్ ఈ ఆటల్లో రాణించేందుకు సహకరించిన వారి తండ్రి తిరుపతి మరియు వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తున్నామని అన్నారు. క్రీడల్లో మరింతగా రాణించేందుకు ఎటువంటి సహకారం కావాలన్నా తాను పూర్తిగా అందిస్తానని, సాయి కిరణ్ మరిన్ని అవార్డులను గెలిచి దేశానికి పేరు తీసుకురావాలని డాక్టర్ ప్రణీత్ తెలిపారు. సన్మాన గ్రహీత సాయి కిరణ్ మాట్లాడుతూ తన క్రీడాభివృద్ధికి సహకరించిన దాతలకు తోడ్పాటు అందించిన నా కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు నన్ను ప్రత్యేకంగా అభినందించి సన్మానించిన డాక్టర్ ప్రణీత్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నానని సాయి కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరూ సాయి కిరణ్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈరోజు తిరుపతి అన్న వాళ్ళ అబ్బాయి సాయి కిరణ్ నేషనల్ వైడ్ గా, ఇండియన్ వైడ్ గా ఒక మార్షల్ ఆర్ట్స్ లో ఒక గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఇట్లాంటివే ఇంకొక 5 మెడల్స్ కూడా ఈ అబ్బాయి సాధించడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ఫస్ట్ గోల్డ్ మెడల్ అని చెప్తున్నారు. ఈ పథకం సాధించటం మాకు కానీ, ఈ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కానీ, ఆత్మకూరు వాసులకు కానీ అందరికీ గర్వకారణము. ఈ అబ్బాయి ఇంకా ఎన్నో అవార్డ్స్, మెడల్స్ సాధించుకొని ఇండియా నుంచి ఒలింపిక్స్ దాకా వెళ్ళాలని, దానికి ఏమాత్రం సహకారం కానీ ఏది కావాలన్నా సరే నా తరపున ఎప్పుడు అందిస్తానని, మరొకసారి తిరుపతి అన్నకి అతని కుమారుల్లోని ప్రతిభని గుర్తించి ఇంత దూరం తీసుకొచ్చిన తిరుపతి అన్నకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా హీరోకి మళ్ళీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాం. ఈరోజు సాయి కిరణ్ మెడల్ సంపాదించుకున్న విశేషంలో అందరం, మా సన్నిహితులు, మా ఫ్రెండ్స్ అందరం కలిసి మళ్ళీ ఒకసారి మా తరపున సన్మానించాము. ఇంకా ఎన్నెన్నో అవార్డ్స్, రివార్డ్స్ సాయి కిరణ్ రావాలని, సాయి కిరణ్ మన ఇండియాకి గర్వకారణంగా నిలవాలని, ఇంటర్నేషనల్ వైడ్ గా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్. నా పేరు పి సాయి కిరణ్. నేను గత 4 సంవత్సరాల నుంచి ఫెన్కాక్ సిలాడ్ అనే మార్షల్ ఆర్ట్స్ ఆడుతున్నాను. ఈ విధంగా నేను ఎన్నో మెడల్స్ తెచ్చాను. నేషనల్స్ లో నాకు బ్రాంజ్ వచ్చింది, కానీ ఇదే మొదటిసారి నాకు గోల్డ్ రావడం. దీంతో పాటు నా వెయిట్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్కి రావడం కూడా ఇదే మొదటిసారి. నాకు ప్రోత్సాహాన్ని మా ఇంట్లో వాళ్ళు అందిస్తూ నన్ను ఎన్నో టోర్నమెంట్స్కి పంపించారు. నాకు హెల్ప్ పట్టణ వాసులు నాకు స్పాన్సర్స్ అలా చేసి పంపించారు. ఈ కార్యక్రమాన్ని చేసిన నాకు ప్రణీత్ సార్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తుంటాను. ఈ గేమ్ అనేది మహారాష్ట్రలోని నాందేడ్లో నా వెయిట్ కేటగిరీలో 60 మంది ఆడారు. అంటే స్టేట్కి ఇద్దరు వచ్చారు. నాకు ఇందులో మొదటి స్థానం వచ్చింది.